ఇందుకు ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్తో గొడవపడ్డాడు. నిజానికి మొదటి నుంచే వారి భాగస్వామ్యం చాలా విచిత్రంగా కనిపించింది. ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం గ్రీన్ ఎనర్జీని ఎప్పుడూ విమర్శిస్తాడు. డొనాల్డ్ స్పష్టంగా ప్రకటించాడు, తాను అధ్యక్షుడిగా మారిన తర్వాత పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రభుత్వ సహాయాన్ని తగ్గిస్తానని. కానీ డొనాల్డ్ ట్రంప్ మరియు ఇలాన్ మస్క్ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు కలిసిపోయారు. ట్రంప్ అధ్యక్షుడిగా మారినప్పుడు మొదట్లో అన్నీ బాగానే సాగాయి. ఆ తర్వాత ట్రంప్ మస్క్ను ప్రభుత్వ సమర్థతా కమిటీ నుండి తొలగించాడు. దాంతో వారు బహిరంగంగా గొడవపడ్డారు. ఇప్పుడు మస్క్ తన స్వంత రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఇది సాధారణమైన కథే, అనేక చోట్ల మళ్లీ జరుగుతూనే ఉంటుంది. మొదటిగా కొంతమంది బలహీనమైన ఆటగాళ్లు కలిసి ఒక పెద్ద ప్రత్యర్థికి వ్యతిరేకంగా కూటమి ఏర్పరచుకుంటారు. గెలవాలనే తపన వల్ల ఆ మిత్రుల మధ్య ఉన్న విభేదాలు తక్కువగా కనిపిస్తాయి. అలాంటి విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ కలిసి గెలిచిన తర్వాత ఆ విభేదాలు మళ్లీ ముందుకు వచ్చి ముఖ్యమైనవిగా మారిపోతాయి. అప్పుడు వారు ఒకరితో ఒకరు గొడవపడటం మొదలవుతుంది. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది. మస్క్ మరియు ట్రంప్ మధ్య గొడవ మొదట్లో ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ట్రంప్ అప్పటి అధ్యక్షుడు. మీరు కలిసి గెలిచారంటే ప్రస్తుత అధ్యక్షుడిని పట్టుకుని ఉంటే మీ మధ్య విభేదాలు ఉన్నా కూడా మరిన్ని అవకాశాలు దక్కుతాయి. అయితే ఇంత బహిరంగంగా ఎందుకు గొడవపడాలి? కానీ అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఇలాన్ మస్క్ అధ్యక్షుడితో సంబంధాలు కలిగి ఉండటం వల్ల ట్రంప్ ఏమి చేస్తున్నాడో ముందే గమనించాడు, ముందే అర్థం చేసుకున్నాడు. అందుకే అతనికి బహిరంగంగా దూరంగా నిలబడ్డాడు. అయితే మునుపు మనం చూసినట్లుగా మస్క్ ట్రంప్కు ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఇచ్చాడు. అతని మద్దతుగా ట్రంప్ సభల్లో కూడా పాల్గొన్నాడు. ఇలాన్ మస్క్ అసలు ఎవరు? మనము అతనిని ఒకసారి పరిశీలిద్దాం. మీడియాలో చూపిస్తున్నట్టు అతను గాని ప్రతిభావంతుడు కాదు, గాని అద్భుత వ్యాపారవేత్త కూడా కాదు. ఇలాన్ మస్క్ అనేది ఒక టెక్నోక్రాట్ల గుంపుకు ముసుగు మాత్రమే. అతను ప్రజలను ఆకట్టుకునే షోమ్యాన్ టెక్నికల్ సిండికేట్కు ముఖచిత్రం. ఇలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్నోక్రాట్ల గుంపు చాలా బలంగా ఉంది. వాళ్ళు గ్లోబల్ ఉపగ్రహ నెట్వర్క్ అయిన స్టార్లింక్ను నిర్మించారు. స్పేస్ఎక్స్ రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని స్థాపించారు. ఇలాంటి పనులను చాలా దేశాలు చేయలేవు. నా అభిప్రాయం ప్రకారం అమెరికా అధ్యక్షుడు మరియు టెక్నోమగ్నిక్ మధ్య తలెత్తిన గొడవకు కారణం డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కస్టమ్స్ టారిఫ్ల పెంపు విధానం. డొనాల్డ్ మొదటిగా దిగుమతులపై టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించాడు. తర్వాత ఆ శాతం తగ్గించాడు, మళ్లీ పెంచాడు. తర్వాత టారిఫ్ల అమలును వాయిదా వేశాడు, మళ్లీ అమలు చేస్తానని చెప్పాడు. దాంతో ప్రజలు పూర్తిగా అయోమయంలో పడిపోయారు. అవి ఎక్కడ, ఎలా అమలవుతున్నాయి, ఏ దేశాలపై, ఏ రంగాల్లో, ఎంత శాతం వరకు అనే విషయంలో. కానీ అమెరికన్ కస్టమ్స్ మాత్రం సూచనల ప్రకారం ఖచ్చితంగా పనిచేస్తుంది. ట్రంప్ నిజంగానే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీలు పెంచుతున్నాడు. ఈ డ్యూటీలు అమెరికన్ టెక్నోక్రాట్లు, తయారీదారులకు నష్టం కలిగిస్తున్నాయి. వీరి ప్రయోజనాలను ఇలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆగండి. కానీ ట్రంప్ కదా విరుద్ధంగా తయారీని తిరిగి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఇది కదా అమెరికన్ పరిశ్రమకు, ముఖ్యంగా ఆ టెక్నోక్రాట్లకే సహాయపడాలి. అవును, ఇది వారికి మరింత బలాన్ని ఇస్తుంది. అయితే వారు అసంతృప్తిగా ఎందుకు ఉన్నారు? వారు ఎందుకు గొడవ పడుతున్నారు? మీకు ఒక సులభమైన ప్రశ్న వేసుకోండి. ఎందుకు అమెరికా పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది? ఎందుకు అమెరికన్ కంపెనీలు ఆసియాకు మారాయి? ఎందుకంటే అది లాభదాయకంగా ఉంటుంది. తక్కువ ఖర్చులు, తక్కువ వ్యయాలు. టెస్లా ఎలక్ట్రిక్ కారును కేవలం అమెరికన్ భాగాలతో తయారు చేయడం అసాధ్యం, ఎందుకంటే కేవలం అమెరికన్ భాగాలు లేవు. టెస్లా ఎలక్ట్రిక్ కారు కోసం భాగాలు మరియు కంపోనెంట్లు ప్రపంచవ్యాప్తంగా తయారవుతాయి. అదేవిధంగా స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థలు మరియు స్పేస్ఎక్స్ రాకెట్లకు అవసరమైన పరికరాలు కూడా భిన్నమైన ప్రాంతాల్లో తయారవుతాయి. ఇది అమెరికా 5 దశాబ్దాలుగా నిర్మించిన వ్యవస్థ. 5 దశాబ్దాలు.
అమెరికన్ పరిశ్రమలు ఇతర దేశాలకు మారడం 1970 నుంచే ప్రారంభమైంది. ఈ వ్యవస్థను త్వరగా మార్చడం సాధ్యం కాదు. అమెరికాలో కోల్పోయిన పరిశ్రమలను తిరిగి స్థాపించడానికి దశాబ్దాలు అవసరం. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం చివరి వరకు కూడా ఇది సాధ్యపడదు. ఒక పెద్ద పరిశ్రమ ప్రాజెక్టును రూపొందించడమే సంవత్సరాల పాటు కాగితంపై డ్రాయింగ్స్లో జరుగుతుంది. తర్వాత ఉత్పత్తికి శక్తి అవసరం. అంటే ముందుగా కొత్త విద్యుత్ కేంద్రాలను నిర్మించి ప్రారంభించాలి. అవి కూడా నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. కొత్త విద్యుత్ లైన్లు వేసి కొత్త హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి. తర్వాత ఆ పరిశ్రమను నిర్మించి పరికరాలతో నింపాలి. పరికరాలు కూడా ఆర్డర్ మేరకు తయారు చేయాలి. పరికరాలు దుకాణాల్లో ఉండవు, మనం వెళ్లి కావాల్సినని తీసుకురావచ్చు అన్నది కాదు. పెద్ద పారిశ్రామిక పరికరాలు ఆర్డర్ మేరకు తయారు చేయబడతాయి. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే నిపుణులను శిక్షణ ఇవ్వాలి. దీనికి సమయం అవసరం. మీరు చూస్తున్నట్లయితే కొత్త పరిశ్రమను ప్రారంభించే ప్రక్రియ చాలా కాలం పడుతుంది. పెద్ద పరిశ్రమను ప్రారంభించడానికి సంవత్సరాలు పడతాయి. అనేక ఉత్పత్తులను తిరిగి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి తేవడం తక్కువ సమయంలో సాధ్యం కాదు. కానీ ట్రంప్ ఏమి చేస్తున్నాడు? అతను ఇప్పటికే నేరు సుంకాలను పెంచుతున్నాడు. దీని అర్థం అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులకు అవసరమైన దిగుమతి భాగాల ఖర్చు పెరుగుతుంది. అయితే ఆసియా మరియు ఇతర దేశాల్లో పూర్తిగా తయారయ్యే అనేక అమెరికన్ వస్తువుల పరిస్థితి ఏమిటి? ఐఫోన్ను అమెరికాలో తయారు చేయరు. దానికి అమెరికన్ కార్మికుడి చేతి పని అసలు ఉండదు. కానీ ఐఫోన్ను అమెరికన్ ఫోన్గా పరిగణిస్తారు. ట్రంప్ సుంకాలను పెంచడంలో తొందరపడుతున్నాడు. ఇది ప్రస్తుతం ఉన్న అమెరికన్ ఉత్పత్తి వ్యవస్థకు మరింత నష్టం కలిగిస్తోంది. ఎందుకంటే అది ఇంత తక్కువ సమయంలో మార్పులకు సిద్ధం కాలేకపోతుంది. అమెరికన్ సాంకేతిక నిపుణులు ట్రంప్ వేగవంతమైన విధానాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే మస్క్ మొదట ట్రంప్ను మద్దతు ఇచ్చాడు. అతని ఎన్నికల ప్రచారానికి డబ్బు ఇచ్చాడు. అతని సభల్లో పాల్గొన్నాడు. ఎందుకంటే లక్ష్యం ఒక్కటే. కానీ ఆ తర్వాత ట్రంప్ చాలా వేగంగా ముందుకు వెళ్ళాడు. అది అమెరికన్ ఉత్పత్తి వ్యవస్థ తట్టుకోలేని స్థాయిలో ఉంది. అందుకే ఇలాన్ మస్క్ అధ్యక్షుడితో గొడవపడ్డాడు మరియు తన స్వంత పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించాడు. ఈరోజు అమెరికాలోని సాంకేతిక నిపుణులకు దిగుమతిపై ఉన్న అధిక సుంకాలు హానికరంగా ఉన్నాయి. వాళ్లు మరింత మృదువుగా, మరింత నెమ్మదిగా జరిగే ప్రక్రియను కోరుకుంటున్నారు. ఇది వారికి వ్యవస్థను మళ్లీ నిర్మించుకునే అవకాశం ఇస్తుంది. ఆ పరిశ్రమలను అమెరికాలోనే ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది. ముగింపులో ఏమి జరుగుతుంది? సాంకేతిక నిపుణులు ట్రంప్తో ఒప్పందానికి వస్తారా, లేక పూర్తిగా గొడవ పడిపోతారా, లేదా ఇలాన్ మస్క్ను అమెరికా అధ్యక్షుడిగా చేస్తారా? చూద్దాం. రష్యన్ అడవిలో నుంచి శుభాకాంక్షలు.